ఇది మనం వినాయక చవితి కోసం అని చెప్పేసి అమెజాన్లో తెప్పించిన మట్టి అయితే చాలా బాగుంది. మనం వినాయకుని నిమజ్జనం చేసేసాం కదా, తర్వాత నీళ్ళు వంపేసి మట్టి కలెక్ట్ చేశాను. మట్టి ముట్టుకోగానే భలే అనిపించింది, మళ్ళీ ఏమైనా చేయాలనిపించింది. వినాయకుని చేద్దామని చూశాను, కానీ వినాయక చవితి అయిపోయింది కదా, ఎందుకులే అని చెప్పేసి చేయలేదనమాట. మళ్ళీ గుర్తుకొచ్చింది, దసరా ఉంది కదా, అమ్మవారిని చేద్దామని చెప్పేసి. అమ్మవారిని ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదనమాట ఎప్పుడు చేద్దామని కూడా. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ అమ్మవారు అయితే చాలా బాగా వచ్చారు. నాకు ఒక్కసారి చేయడంతో రాలేదనమాట, 2-3 సార్లు ట్రై చేశాను. ఈ పూసల గొలుసు కూడా నేను మట్టితోటే చేసి ఒకటి పూసలు గుచ్చేసి అలా కలర్ వేసాను అనమాట, గోల్డ్ కలర్ హైలైట్ కోసం అని చెప్పేసి. ఇలా హైలైట్ కోసం గోల్డ్ కలర్ వేస్తే చాలా బాగుంది. నేను విగ్రహం మొత్తానికి కూడా ఏ కలర్ వేయాలనుకోలేదు. ఇదిగోండి, ముందు 2-3 సార్లు నేను ఇలా ఫేస్ ట్రై చేశాను, ఏదో దెయ్యాలు భూతాల్లాగా వచ్చినాయి. మూడోసారి మాత్రం డైరెక్ట్గా అమ్మవారిని తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా కానీ బాగానే కుదిరింది కదా, ఇంకొంచెం బాగా కుదరాల్సిందేమో. మీకు కూడా ఈ విగ్రహం నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.